సాధారణంగా మనమేమనుకుంటాం, కోర్టు ఒకసారి శిక్ష వేసిందంటే ఇక అంతే, అదే ఫైనల్ అనుకుంటాం కదా. కాని ఎంత కఠినమైన చట్టంలోనైనా సరే కరుణకేమైనా చోటుంటుందా? న్యాయం తర్వాత కూడా మానవత్వానికి ఒక అవకాశం దొరుకుతుందా? ఆసక్తికరమైన విషయం కదూ. ఈరోజు మనం దీని గురించే తెలుసుకోబోతున్నాం. ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని సమాధానం అవును, మార్చవచ్చు. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ అధికారం కోర్టుకుండదు, ప్రభుత్వానికుంటుంది. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఈ అధికారం వెనక ఉన్న లాజిక్ ఏంటో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, సురేష్, రామయ్య అనే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణను ఊహించుకుందాం. దీంతో మనకు విషయం చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మనం మాట్లాడుకుంటున్న ఈ సెక్షన్ 5 దీనిని మన న్యాయ వ్యవస్థలో ఒక రకమైన సేఫ్టీ వాల్వ్ లేదా కరుణా కవాటం అని చెప్పొచ్చు. అంటే చట్టమనే కఠినమైన గోడల మధ్యలో ఇది మానవత్వానికి, దయకు ఒక చిన్న దారి చూపిస్తుందన్నమాట. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. చూడండి, శిక్ష వేయడమనేది కోర్టు పని. కానీ ఆ వేసిన శిక్షను తగ్గించే ఆ స్పెషల్ పవర్, ఆ అసాధారణ అధికారం మాత్రం కేవలం ప్రభుత్వానికే ఉంటుంది. ఇది చాలా కీలకమైన పాయింట్. చట్టపరంగా చెప్పాలంటే ఈ ప్రాసెస్ను కమ్యూటేషన్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే శిక్షను మార్చడం. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల నేరం రద్దయిపోయినట్టు కాదు. కోర్టు ఇచ్చిన తీర్పు అలాగే ఉంటుంది. కేవలం ఆ శిక్ష తీవ్రతను, దాని కఠినత్వాన్ని మాత్రమే తగ్గిస్తారంతే. సరే, బావుంది. ప్రభుత్వం శిక్షను తగ్గిస్తుందని అంటున్నాం కదా. మరి దానికేమైనా రూల్సున్నాయా? అంటే ఏ శిక్షను ఎలా తగ్గిస్తారు? దీనికోసం ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఈ శిక్షా మార్పిడి అనేది ఒక నిచ్చెన లాంటిది. స్టెప్ బై స్టెప్ అనమాట. ప్రభుత్వం మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చగలదు, ఓకే. మరి యావజ్జీవ శిక్షను దాన్ని 14 సంవత్సరాల వరకు జైలు శిక్షగా తగ్గించవచ్చు. అలాగే కఠిన కారాగార శిక్షను సాధారణ జైలు శిక్షగా, ఇంకా ఆ జైలు శిక్షను కేవలం జరిమానాగా, చివరికి ఆ జరిమానాను కూడా సామాజిక సేవగా మార్చే అద్భుతమైన అవకాశముంది. సరే, ఇప్పటిదాకా ఇది ఏంటి, ఎలా పనిచేస్తుందో చూశాం. అంత బానే ఉంది. కానీ మనందరికీ వచ్చే అసలైన ప్రశ్నేంటంటే, అసలు ప్రభుత్వానికి ఈ పవర్ ఎందుకిచ్చారు? దీని వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాలు ఏంటి? మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన కారణం కరుణ. ఎందుకంటే కొన్నిసార్లు నేరం వెనకున్న పరిస్థితులు మనకు కనిపించేంత సింపుల్గా ఉండవు, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అలాంటి టైంలో కేవలం చట్టమని మొండిగా వెళ్లకుండా కొంచెం మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇక రెండో కారణం సంస్కరణ, అంటే రీఫార్మ్. చూడండి, ఒక ఖైదీ జైల్లో మంచి ప్రవర్తనతో ఉన్నాడు, తన తప్పు తెలుసుకున్నాడు, తనలో నిజంగా మార్పు వచ్చిందని ప్రూవ్ చేసుకున్నాడనుకుందాం. అలాంటప్పుడు వాళ్లకొక సెకండ్ ఛాన్స్ ఇవ్వడం వల్ల సమాజానికి కూడా మంచిదే కదా. ఇది పునరావాసాన్ని ప్రోత్సహిస్తుంది. మూడోది ప్రజా ప్రయోజనం, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు, కాని కొన్ని స్పెషల్ కేసుల్లో ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం కన్నా వాళ్లు బయట ఉండడం వల్ల సమాజానికి ఎక్కువ మేలు జరగొచ్చు. సో ప్రభుత్వం ఈ యాంగిల్ని కూడా ఆలోచిస్తుంది. ఓకే, ఈ పవర్ గురించి మనకు చాలా వరకు అర్థమైంది. అయితే దీని గురించి కొన్ని అపోహలుంటాయి. వాటిని క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఈ శిక్షా మార్పిడి అంటే ఏది కాదో కూడా మనం తెలుసుకోవాలి. ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది నిర్దోషిగా విడుదల చేయటం అస్సలు కాదు. నేరం చేసినట్టే కన్విక్షన్ అలాగే ఉంటుంది, తీర్పు కూడా చెల్లుబాటులోనే ఉంటుంది. ఇంకో విషయం, ఇది ఖైదీ యొక్క హక్కు కాదు. నా శిక్ష తగ్గించండి అని డిమాండ్ చేయలేరు. ఇది కేవలం ప్రభుత్వం తన విచక్షణతో తీసుకునే ఒక నిర్ణయం మాత్రమే. అన్నింటికన్నా ముఖ్యం, వాళ్ల క్రిమినల్ రికార్డ్ మాత్రం ఎక్కడికీ పోదు, అది అలాగే ఉంటుంది. సరే, ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ విషయానికొద్దాం. కాలంతో పాటు చట్టాలు కూడా మారతాయి కదా. అలాగే పాత ఇండియన్ పీనల్ కోడ్, అంటే ఐపీసీ నుండి కొత్త భారతీయ న్యాయ సంహిత, అంటే బిఎన్ఎస్ కు మారినప్పుడు ఈ సెక్షన్లో ఒక చాలా కీలకమైన మార్పు జరిగింది. అదేంటో చూద్దామండి. అవును, పాత ఐపీసీ స్థానంలో వచ్చిన ఈ కొత్త బిఎన్ఎస్ ఈ శిక్షా మార్పిడి విషయంలో ఒక మోడ్రన్, ఇంకా చెప్పాలంటే ఒక రిఫార్మేటివ్ స్టెప్ ముందుకు వేసింది. ఒక రకంగా ఇదొక పెద్ద అప్గ్రేడ్ అనే చెప్పాలి. ఈ పాత కొత్త చట్టాలని పక్కపక్కన పెట్టి చూస్తే చూడండి, మొదటి 4 మార్పుడులు సేమ్ టు సేమ్ అవే ఉన్నాయి.
కానీ అసలైన గేమ్ చేంజర్, ఆ అద్భుతమైన మార్పు ఆ చివరి పాయింట్లో ఉంది. అదేంటంటే జరిమానాను సామాజిక సేవగా, అంటే కమ్యూనిటీ సర్వీస్గా మార్చే అవకాశం. వావ్! ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు. అంటే శిక్ష అనేది కేవలం దండించడం కాదు, అదొక సంస్కరణకు అవకాశం ఇవ్వాలి అనే ఒక మోడర్న్ ఆలోచన దీని వెనుక ఉంది. మళ్ళీ మన రామయ్య దగ్గరికొస్తే అతనడిగిన ఈ ప్రశ్నలో ఈ మొత్తం టాపిక్ యొక్క సారాంశం ఉంది. అవును, చట్టం ఎంత కఠినంగా కనిపించినా సరే, మానవత్వానికి, ఒక మార్పుకు, ఒక సెకండ్ ఛాన్స్కు ఎప్పుడూ ఒక దారి ఉంటుందన్నమాట. దానికి సురేష్ చెప్పిన సమాధానం చూడండి. ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని ఎంత చక్కగా చెప్పిందో. ఇది కఠినమైన న్యాయానికి, కరుణకు మధ్య ఒక బ్యాలెన్స్ను తీసుకురావడానికి చేసే ప్రయత్నం. కేవలం శిక్షించడం మాత్రమే కాదు, సంస్కరించడం కూడా జస్టిస్ సిస్టంలో ఒక భాగమని ఇది మనకు గుర్తు చేస్తుంది. చివరిగా ఒక్క మాట. సెక్షన్ 5 అనేది కేవలం చట్టంలోనే ఒక రూల్ కాదు, అదొక భరోసా. ఎంత కఠినమైన న్యాయం ఉన్నప్పటికీ దాని మధ్యలో ఎక్కడో ఒకచోట మానవత్వం బ్రతికే ఉంటుంది అనే ఒక చిన్న ఆశ. అదే సెక్షన్ 5.